మా చిన్నోడు చిన్నప్పుడు ఎంత సైలెంట్గా ఉండేవాడో ఇప్పుడు పెద్దయ్యే కొద్దీ అంత అల్లరోడవుతున్నాడు. అసలు తట్టుకోలేకపోతున్నాం వాడితో. మేము కార్లో ఒక దగ్గర కూర్చోకుండా మా అమ్మ దగ్గరికి, మా అక్క దగ్గరికి, నా దగ్గరికి తిరుగుతూ మా ముగ్గురిని అయితే తొక్కి పడేశాడు. అసలు ఇంటి దగ్గర నుంచి 8:45కి స్టార్ట్ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేసరికి 10:30 అలా అయిపోయింది టైము. అప్పుడే ఊళ్ళో క్రౌడ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడే అందరూ వస్తున్నారు అన్ని ఊర్ల నుంచి. మేమైతే ఫస్ట్ ముత్యాలమ్మ తల్లిని, బొడ్రాయిని దర్శించుకున్న తర్వాత అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళి అన్నం తినేసి వస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ లోనే బొడ్రాయి ఉందన్నమాట. అందుకే అక్కడ జనాలందరూ దండం పెట్టుకుంటున్నారు. నేనైతే ఫస్ట్ ముత్యాలమ్మ తల్లి దగ్గరికి, బొడ్రాయి దగ్గరికి మేము దండం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు వీడియో తీయలేదు. ఎందుకంటే చాలా మంది జనం ఉన్నారు, ఇంకా పిల్లలతో ఇబ్బంది అయిపోయింది. అందుకే ఇప్పుడు తీసాను అనమాట. వెళ్ళేటప్పుడు మా పిల్లలు అక్కడ అన్ని బొమ్మలు కనిపిస్తున్నా కూడా ఏ ఒక్క బొమ్మ కొనిపిమని అడగలేదు అసలు. ఇక్కడ ఇలా దేవుళ్ళ ఊరేగింపు జరుగుతుంది. ఇంకా బొట్టు పెట్టించుకున్నాము. మా అమ్మ నాన్న అయితే అక్కడ దేవుడి దగ్గర తాళ్లతో కొడతారు కదా, అలా కొట్టించుకుందామని చెప్పేసి ఆగారు. అలా కొట్టించుకోవడం వల్ల ఒంటి మీద ఏమన్నా చెడు ఉన్నా కూడా పోతుందని చెప్పేసి కొట్టించుకుంటున్నారు. ఇంతకు ముందు కూడా అలానే కొట్టించుకున్నారంట, నాకు తెలీదు. కానీ ఇప్పుడు చెప్పింది మా అమ్మ, ఇంతకుముందు కూడా కొట్టించుకున్నాం అమ్మ మేమని. ఇంకా మా అమ్మ హ్యాండ్స్కి అయితే ఎర్రగా గీతలు పడ్డాయన్నమాట. కానీ పెయిన్ అయితే లేదంట. ఇక్కడ మనకు కనిపిస్తున్న గుడి అయితే ముత్యాలమ్మ తల్లి గుడి. మేము దర్శనానికి వెళ్ళినప్పుడైతే చాలా మంది ఉన్నారు అక్కడ. క్యూ లైన్ లో పంపించారు. దర్శనానికి కూడా చాలా టైం పట్టింది. మా పిల్లలు బొమ్మలేమీ అడగలేదు, కానీ మా పెద్దోడైతే ఇలా పీచ్ మిఠాయి కావాలని అడిగాడు. ఇంకా మా వారు అది కొనిచ్చారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.